దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చేరొచ్చి మీ అందరికి ప్రత్యేక వందనాలు. ఆత్మీయ తండ్రికి వందనాలు. పైన ప్రతి సేవకులు ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం ఉంది. 2012 మే నెల మంచి ఎండల్లో పునాది చేసాము. హల్లెలూయా. ఆమేన్. yes మే నెల ఆమేన్. 2012 ఈ పని అంతా కూడా నేనే చేశాను. ఆమేన్. yes అసలు ఎంత ఆశ్చర్యం అంటే, మంచి ఎండలు కూడా ఇక్కడ మాకు నీళ్ళు అందుబాటులో లేవు. ఆ ఎదురుంటే వాళ్ళని బతిమాలుకొని నీళ్ళు తెచ్చే వాళ్ళమే చాలా కష్టపడ్డాము. నేను రాగం చూస్తే నాకు సంతోషం ఏంటంటే మందిరం చూశాను. ఆమేన్. ఈ మందిరంలో నా ప్రయాస ఎంతో ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ దినాలు కూడా చాలామంది యవ్వనస్తులు వచ్చి దేవుని పని చేయాలని ఎంతో శ్రమ కలిగి ఎంతో ప్రయాసపడి ఈనాడు ఈ స్థలములు యొక్క మీద కూడి ఆరాధిస్తూ ఆనందిస్తున్న దేవుని మహాకృప. ఆమేన్. మన వాక్యం చూస్తే చూడండి సార్, ఒక మాట చూపిస్తాను. కీర్తనలు 23:6 వచనం. కీర్తన 23:6. కృపాక్షేమమే నా వెంట వచ్చును, చిరకాల యెహోవా మందిరములో నివాసము చేసేదేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చిరకాల యెహోవా మందిరం నివాసం చేస్తానని కీర్తనకారుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఒక ఒప్పందము లేకపోతే ఒక మొక్కుబడి. ఆ రోజు మనం గమనిస్తే ఇక్కడ మందిరం లేదు, పక్కన పెట్టుకున్నాం కదా. ఆత్మీయ తండ్రి అయితే అంటాడు, అయ్యా ఒక మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మనము తలగా ఉండాలి. హల్లెలూయా. నేను అన్న ఎంత మేర వద్దని కాదయ్యా, అందరికంటే మన మందిరము ఎత్తుగా ఉండాలి. నేను అంటాను, అన్న చాలా కష్టము, చాలా డబ్బులు అవుతాయి, ఎంత డబ్బులైనా సరే అవసరం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మేర విషయంలో పని విషయం ఎక్కడ మనం రాజీ పడవద్దు. ఇక చూడండి, దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు. దావీదు అంటున్న ఒక రాజు అయి ఉండి, అధికారి అయి ఉండి, ఎండి బంగారము, ఆస్తి, సంపద, సైన్యము, బహు ధనవంతుడైన వ్యక్తి అని అంటున్నాడు. నేను నా జీవితకాలం అంతా కూడా నాకు ఎడారి వద్దు, బంగారం వద్దు, బంగళా వద్దు, ఏసీ రూమ్ వద్దు, నాకు ఎటువంటి కూడా ఆశ లేదు. కానీ నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివాసం చేసేదాను. ఎంత గొప్ప ఆశ చూడండి, ఎంత గొప్ప ఆశ. దేవుని మందిని ఉంటాను, బలిపీఠం మీద బలిపీఠం మీద ఆరాధిస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చూచినా చూడకపోయినా, నా మట్టుకు నేనైతే నేను మందు నివాసం చేస్తానని ఎంత ప్రార్థించాడు. అదే నాడు ఈనాడు అదే ప్రార్థన మనం ఉంటే ఈ స్థితి మనకు ఉండదు. హల్లెలూయా. ఒకప్పుడు నేను మేస్త్రిని, కానీ ఇప్పుడు నేను దైవ సేవకుని. అన్నకి నేను ఎలా ఉంటానంటే, తమ్ముడు ఈ పని చేయాలంటే అన్న ఉన్నా లేకపోయినా నేను ఆ పని చేసేవాడిని, ఆ పనిని ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడిని. కానీ దేవుడు నా స్థితిని చూశాడు, చిన్న మంది నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్న మాట చూడండి, ఏ కాలము, ఒక మాసము కాదు, 2 మాసాలు కాదు, సంవత్సరం కాదు. చెప్పండి, ఏం ప్రార్థిస్తున్నాడు? నా జీవిత కాలం అంతా, నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో బలం ఉన్నంత వరకు, నాలో ఆసక్తి ఉన్నంత వరకు, ఆవశ్యం ఉన్నంత వరకు నేను దేవుని మందిరం వదిలిపెట్టనని ప్రార్థించాడు. ప్రార్థించిన దేవుడు మర్చిపోలేదు, ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు. చూడండి కామె మాట కూడా, దేవుడు మంచి ప్రతిఫలం ఇచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18. చదువమ్మా.
లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. యెహోవా సన్నిధిని కూర్చొని మనవి చేస్తున్నాడు, నా జీవిత కాలం అంతా నివాసం చేస్తాను, నా బతుకు దినమంతా నేను నివాసం చేస్తాను అన్న ప్రార్థన అది వ్యర్థము కాలేదు. ఏమంటున్నాడు? యెహోవా నా ప్రభువా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. హల్లెలూయా. చేసిన ప్రార్థన చెప్పని ఫలించింది, అర్థమైపోయిందా? హల్లెలూయా. మనం చేసిన మనవి దేవుడు ఆలకించాడు. ఎడారిలో ఉండి గొర్రెలు కాసిన వ్యక్తి ఒక రాజుగా చేసిన తర్వాత, సింహాసనం ఇచ్చిన తర్వాత దేవుని విషయంలో ఏమాత్రం కూడా బలహీన కాలేదు. ప్రార్థన విషయంలో ఆ శక్తి మాత్రము కోల్పోలా. ఎంత దీవిస్తున్నాడో తగిన ప్రతిఫలమా సాక్ష్యం ఇచ్చాడు. నేను ఎంతటా వాడి, నా కుటుంబం ఏ పాటిది. ఇంత నన్ను హెచ్చించే కారణం ఏంటంటే, పైన చూస్తే దేని బిడ్డలారా, దావీదు ఒక దర్శనం చూస్తున్నాడు. పైన 7-17 వచనాలు ఒక దర్శనము అంటే దావీదు చెప్పండి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? దావీదు ఒక మందిరం కూర్చొని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో, ఈ స్థలములో దేవుని ఒక చక్కని ఒక మందిరం ఇచ్చినప్పుడు సేవకుడు ఉన్నా లేకపోయినా సంఘము గ్రామస్తులు ఏం చేయాలంటే తలుపు తీసుకొని ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, కొందరు అంటారు దేవుని ఎత్తుకు రాకుండా ఎక్కడో వెళ్ళిపోయి చెబుతారు, కానీ వాళ్ళ ప్రయాస అర్థమైపోతుంది. కానీ దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి, అన్నని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి ఇంత శ్రేష్టమైన, అందుకే కోర కుమార్ అంటారు, యెహోవా మందిర ఆవరము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎవరిని చూడాలని? హల్లెలూయా. ఎవరిని చూడాలని? మందిరము చూడాలని. మనకంటే పితృలు అంత ప్రార్థన చేసి వాళ్ళు ప్రతిఫలము అంత దీవించబడుతుంటే, ఈనాడు దేవుని బిడ్డ ఎంత చక్కని మందిరము, రమ్యమైన మందిరము, శ్రేష్టమైన మందిరం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా జీవితకాలం అంతా కూడా తలుపులు తీసి ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. మనకి ఇచ్చిన సమయం అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చిన మాట వెనుక దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.